హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోలోనైతే ఏం చెప్తున్నానంటే, మా అమ్మ, మా చెల్లె, మా ఆయన ముగ్గురి కోరిక మేరకైతే మిషన్ అయితే నేర్చుకున్నాను. మిషన్ నేర్చుకున్నా కదా, ఆ మిషన్ నాకు వచ్చిందా రాలేదా అని నేను వచ్చిందా రాలేదా అనేది అయితే మీకైతే ఈ వీడియోలో మొత్తం చెప్తాను. నా వీడియోని అయితే మీరు ఫస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోకండి అబ్బా. అయితే అసలు విషయం ఏంటిదంటే, నేను మా అమ్మ మా చెల్లె మెయిన్, మా అమ్మను మా చెల్లె అన్నట్టు. నువ్వు ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, బయటికి వెళ్ళి నువ్వు జాబ్ చేయాలంటే చేయలేవు, ఇంట్లోనే ఉంటున్నావు కదా. పిల్లలకైనా నీకైనా కానీ బట్టలు కుట్టుకో, మిషన్ నేర్చుకో, పర్లేదు, ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. ఒకరి కింది పోయి పనిచేసు కంటే నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతావు, మిషన్ నేర్చుకోమని మా అమ్మను మా చెల్లె ఇట్లా అన్నారు. అంటే సరేలే అని అన్న తర్వాత నేర్చుకుంటానన్నా. మా అమ్మ వాళ్ళు చెప్పారు కదా, మరి మా ఆయన సుత ఓకే అంటాడా కాదంటాడా అని నేను మా ఆయన చూత అడిగినట్టు. మా అమ్మకి ఇట్లా మిషన్ నేర్చుకోమంటుంది, మరి నేర్చుకోవాలన్నా, ఇంట్లోనే ఉంటున్నా కదా, ఒకరి కింది పోయి బతుకుడు కంటే నా కాలం మీద నేను నార్మల్గా 1-2 కుట్టుకున్నా కానీ నేను నా పిల్లలే కుట్టుకున్నా కానీ నడుతుంది కదా, నేర్చుకోనా ఇట్లా అని అడిగితే అన్నాడు కదా, సరే నేర్చుకో, పర్లేదు, ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఎటు బయటకే తెలియట్లే కదా, నేర్చుకోమని అయితే మా ఆయననైతే అన్నాడు. సరేలే అని ఏదో మిషన్ నేర్చుకుంటా అనుకొని పోయి పిల్లల స్కూల్ స్టార్ట్ అయినప్పుడైతే, పిల్లల స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడే పోతాను అనుకొని మన జూన్ 12న జూలై 12న స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా. స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు 12 పోతే నేను 15 నుండి నేను వెళ్ళిపోయిన తర్వాత అంటే మిషన్ నేర్చుకోవడానికి పోయిన అన్నట్టు. పోయి నేర్చుకున్న 3 నెలలు నేర్చుకున్నా. కరెక్ట్ అంటే 3 నెలలు నేర్చుకున్నా. కాకపోతే నాకు మాత్రం మిషన్ అంటే ఏంటో తెలియదు. బట్ అంటే దాన్ని ఎట్లా తొక్కుతారు, ఎట్లా కుట్లేస్తారు, ఎట్లా ఇది చేస్తారు, దారం ఎట్లా పెడతారు, ఏది ఎట్లా పెడతారు అనేది నాకైతే మిషన్ గురించి ఏమంటే ఏం తెలియదు అన్నట్టు. మిషన్లో నాకు జీరో నాలెడ్జ్ అన్నట్టు, అసలుకే రాదు, కుట్టడానికి చూత రాదు. అలాంటిది నేను పోయి 3 నెలలు నేర్చుకున్న. ప్లస్ మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటిదంటే మైనస్ పాయింట్, ఇక్కడ మా పిల్లలకు స్కూల్ టైం 9 గంటల నుండి 12:30 దాకా స్కూలు. మా ఆయన పోయేది 9:30కు ఆఫీస్కి వెళ్తాడు. మా ఆయన పోయిన తర్వాత నేను ఇంట్లో పనికి ఇట్లా అంతా చేసుకొని ఎట్లయినా మిషన్ షాపులు ఉంటాయి కదా, టైలర్ షాపులు, అవి ఓపెన్ చేసేసరికి కరెక్ట్ 10 అయితే లేదా 10:30 అవుతుంది. నేనైతే నేర్పేట అమ్ముతున్నాను అన్నట్టు. అక్క కరెక్ట్ 10 గంటలకు రండి అక్క అని చెప్పిన. సరే వస్తానన్నది. ఆమె ఒక్కొక్కసారి 10 గంటలకు వచ్చేది, ఒక్కొక్కసారి 10:30కి వచ్చేది. ఎక్కువ శాతం మాత్రం 10 గంటలకే రావడానికి ట్రై చేసేది అన్నట్టు. అట్లనే అయితే నేనైతే ఏం చేసిన, ఇక నార్మల్గా నేర్చుకుంటానని పోయినా. అట్లా 10 గంటలకు పోయేది, 10 గంటల వరకు అక్కడ ఉండేటట్టు పోయేది. మళ్ళీ తర్వాత 12 గంటలకు వచ్చేది స్కూల్. 12:30కు ఆ నుండి ఇటు నడిచి రావడానికి నాకు టైం పట్టేది. నేను పోయేది కరెక్ట్ 2 గంటలు. ఆ 2 గంటలలో నాకు వచ్చేది లేదు, తోకేది లేదు, ఏది లేదు అన్నట్టు. ఒక్కొక్కసారి 10:30 అయ్యేది. పిల్లల కోసం అంటే టక్కటక్క ఉరికొచ్చేదాన్ని, ఆ నుండి టక్కటక్క వచ్చేదాన్ని అన్నట్టు. అది వచ్చేది లేదు, ఏం లేదు, నార్మల్గా నేర్చుకున్నా. ఆమె ఉన్నప్పుడు మాత్రం, అక్కడ పోయినప్పుడు మాత్రం అన్నీ నేర్చుకున్నాను. మా పిల్లలకు లంగా జాకెట్ కుట్టిన. మళ్ళీ తర్వాత నేను సుత ఒకటి జాకెట్ కుట్టి నేను వేసుకొని ఆమెకు చూపెట్టిన. పర్లేదు బాగానే వచ్చిందని చెప్పింది. అంత బాగానే ఉంది, అక్కడ ఉన్నంతసేపు వచ్చింది. ఇంకొక మంత్ పోతా, కరెక్ట్ 4 నెలలు, ఇంకొక నెల పోతే మంచిగానే వస్తుంది కదా, ఇక పర్లేదు మంచిగానే వస్తుందని అనుకున్నా. 3 నెలలు కూడా కంప్లీట్ కాలేదు, ఇంకా 10 రోజులేమో ఉన్న, 10-15 రోజులు ఉన్నది. అయితే ఇక అప్పుడే ఇక మా ఆయనకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇక పట్టుకునేటోళ్ళు ఎవరు లేరు కదా, ఇక నేనే ఉన్నా కదా, పిల్లలు ఉన్నారు, మళ్ళీ పోలేను కదా అన్నట్టుగా నేనే ఉన్నాను. ఇంకా పట్టుకోవడానికి ఎవరు లేరు. మళ్ళీ తర్వాత పిల్లలు ఉన్నారు, ఇక నేను ఒక్కదాన్ని మళ్ళీ పీకని వీళ్ళని ఇచ్చిపెట్టి నేను పోయి రావడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది అనిపించి, ఇక సరేలే అని నేనైతే పోలేదు. మిషన్ అంటే ఏంటి, మిషన్ కుట్టడానికి పోలేదు. మళ్ళీ మిషన్ సుతా పక్కన పెట్టిన. అస్సలకే ఏం కట్ చేయలేదు, ఏం కుట్టలేదు. మా ఆయనకు కాలుకు ఆపరేషన్ అయింది అన్నట్టు. యాక్సిడెంట్ అవ్వడం వల్ల కాలు దెబ్బ తాకితే అట్లా ఆపరేషన్ అవ్వడానికి మా ఆయన చుట్టూ చేయడానికి నాకు 3-4 నెలల దాకా అసలు మిషన్నే ముట్టుకోలేదు. అంతా మొత్తం పక్కకైతే పెట్టిన తర్వాత లాస్ట్కు ఇక పిల్లలు మళ్ళీ స్కూల్ పోడు కానీ నేను మిషన్ ముట్టుకోలే. మళ్ళీ ఒక్కసారి 4 నెలల తర్వాత మా ఆయన పోయి నేర్చుకోపోరాదు, నేను ఉంటా, ఏం లేదు అన్నాడు. ఇక నాకే పోవడం ఇష్టం లేక నేనైతే పోలేదు. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుంది, అటు బాత్రూమ్కి ఇట్లా పోవడానికి ఇబ్బంది అవుతుంది అని ఇక నేను పోలేదు. పోకపోయేసరికి ఇక ఇంట్లోనే ట్రై చేస్తాం, యూట్యూబ్లో చూసి కుడతలే, కొంచెం ఆడ కుట్టింది గుర్తుంది కదా అని అనుకొని ఇక సరేలే అని నేనైతే మిషన్ అయితే ఇంట్లోనే కూర్చొని మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేసిన కానీ నాకు మాత్రం
రవ్వ గుర్తుకు లేదు అసలు. ఇది అయితే వత్తలేదు అన్నట్టు, గుర్తుకు అనేది లేదు. అప్పుడు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తర్వాత మర్చిపోయినట్టు అయింది. అమ్మ ఇట్లయితే ఎట్లా, పైసలన్నీ వేనే అని అయితే అనుకున్నా. మా ఆయననైతే 4-5 సార్లు అన్నాడు, నీకు మనేంటి మిషన్ కొనడానికి 6,000, నెలకు 2,000 చొప్పున 3 నెలలు పోయినా, 3 నెలలకు 3 రోజుల 6,000 తీసుకున్నది. ఇవి 6,000 అవి 6,000 12,000 ఖతం అయిపోయినాయి అని చెప్పిండు. మా ఆయన మాత్రం అస్సలకే మన ఏంటిది 12,000 పెట్టిన ఒక మెత్తగోషన్స్ కుట్టడం రాదు అని వారం 10 రోజులు నాకు అన్నాడు. మళ్ళీ కుట్టనా వద్దా అని పక్కకైతే పెట్టుకున్నాను అన్నట్టు. ఇక ఎక్కువ ఏం కుట్టలేదు. ఇక మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ మా అమ్మ మా చెల్లె వాళ్ళు అంటున్నారు కదా, అక్క ఏం కదా అక్క యూట్యూబ్లో చూసి నేర్చుకో అని అంటున్నారు. బయట వెళ్ళి నేర్చుకుందాం అంటేనేమో పిల్లలది స్కూలును ఇది కరెక్ట్ అవుతలేదు అన్నట్టు. 2 గంటలలో మనకి ఏది రాదు. మనం ఇది కాదు, ఎక్కువ పొద్దులు ఉన్నది వేరుంటుంది, 2 గంటలు ఉన్నది వేరుంటుంది కదా. ఆ ఉద్దేశంతో ఇక నేను సరేలే పోదాంలే అని అయితే అనుకొని ఇక పక్కకైతే పెట్టేసింది. ఇక పోలేదు. ఇక మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక పూట బళ్ళు అయితే మళ్ళీ ఒక పూట బళ్ళు అయితే స్టార్ట్ అయినాయి కదా. అయితే ఇక పిల్లల్ని మార్నింగ్ వాళ్ళు 8:30కి అట్లా స్కూల్ పంపించి, మా ఆయనని పొద్దుగానే పంపించి ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇప్పుడు పర్లేదు, మొత్తం తగ్గింది. ఇక ఆఫీస్కి వెళ్తున్నారు, పిల్లలు వెళ్తున్నారు. వాళ్ళు వచ్చేలోపు నేను ఇంట్లో పని అంతా చేసుకొని 11 గంటల వరకు పని అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఏదైనా కట్టింగ్ వీడియో ఉంటే పిల్లలకి ఇట్లా అందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాతనైతే నేనైతే ఇంట్లో పని అంతా చేసుకొని ఏదైనా డ్రెస్ గిట్ట ఏదైనా కుడదాం అనుకుంటే మొత్తం అయితే కట్ చేసుకొని కుడుతున్నాను. ఇక కట్ చేసి పెట్టుకుంటున్నాను. వాళ్ళు 12 గంటల వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని పండబెట్టి మళ్ళీ 1 గంటలకు అట్లా వాళ్ళు వండుకుంటారు. రాగానే పండుకున్న తర్వాత ఇక నేను ఏదైనా ఉంటే కుట్టుకుంటాను, ఇట్లా నేర్చుకుందామని ఇప్పుడైతే స్టార్ట్ చేసిన ఊళ్ళో. ఇప్పుడైతే మా పెద్ద పాప కన్నా నేనైతే మన చిన్న పాపకు అనుకోనే ఒకటేంటిది అంబరిలా టైపు ఒక ఫ్రాక్ కుడదాం అనుకొని అయితే ఒక ఫ్రాక్ అయితే కుట్టడానికి అయితే కుడుతున్నాను. కాకపోతే ఇది ఎట్లా వస్తుందో ఇంకా తెలియదు. నార్మల్గా అయితే నేను కుట్టినాక మా పిల్లలకి ఎట్లా ఉంది ఇంకా మీకైతే వీడియోలో చూపెడతాను. నాకు ఫస్ట్ చేయి కట్ చేయడం మాత్రం అస్సలకే రాలేదు. చేతులు ఎట్లా కట్ చేయాలనిపించేది. అస్సలకు నాకు ఇది కాలేదు. కానీ పర్లేదు, బాగానే వచ్చింది. మొత్తం కటింగ్ యూట్యూబ్లో చూసుకుంటేనైతే మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ కుట్టడం నేర్చుకుందాం. ఇంట్లోనే బయటికి పోకుండా ఇంట్లోనే యూట్యూబ్ ఉంది కదా, వీడియోస్ ఇట్లా వస్తాయి కదా, వీళ్ళు పెడతారు కదా, ఆ వీడియో చూసుకుంటా మనసులో కుట్టుకోవచ్చు లేదా అనుకొని నేనైతే ఇప్పుడైతే మా చిన్న పాపకు ఫస్ట్ మా చిన్న పాపకైతే మళ్ళీ ఏంటిది ఒక ఫ్రాక్ లెక్కనైతే కుట్టాను. మా పాపకు సుధా వేసాను. పర్లేదు, బాగానే వచ్చింది. మిషన్ మాత్రం చాలా అంటే చాలా సతాయిస్తుంది అన్నట్టు. కొంచెం దొడ్డు మన క్లాత్ మడిచి ఇట్లా కుట్టంగానే మొత్తం మలిచి కుట్టంగానే మొత్తం పట్టనైతే తెగిపోతుంది అన్నట్టు. దారం అయితే తెగుతుంది. కొంచెం ఆయిల్ ఇట్లా పోయాలే పోస్తా, కానీ పర్లేదు. పాపకైతే కుట్టాను, వేసాను. మీరు ఇంత ముందట ఒకటి వీడియో పెట్టచ్చు, చెయ్యి కట్ చేసి పెట్టినా కదా, ఇది చేయలేకనే కట్ చేసిన అని మీకు చూపెట్టడానికి అయితే వీడియోస్ పెట్టిన ముందట. అట్నే ఇక కొంచెం ఇక పర్లేదు అనుకుంటానైతే కుట్టాను. మా పాపకైతే వేసి చూసిన మస్త్ బాగానే ఉంది. చిన్న పాపకి ఎత్తనేమో మొత్తం కిందికి ఇది అయిపోయింది. పెద్ద పాపకి వేసేసరికి ఏమో పర్లేదు, ఆమె తగ్గట్టుగా సెట్ అయింది. ఆమె కాళ్ళ కాడికి సెట్ అయిపోయింది. నేను పొడవు అనేది చూసుకోలేదు, అందాదా కుట్టేసిన అన్నట్టు. మనం బాగా ఎక్స్పీరియన్స్ ఉండి బాగా కుట్టిన వాళ్ళు ఉంటుంది చూసినావా, అందాదేమో కుడుతుంది చూసినావా, అట్లా అనుకొని ఇక నేను అంత బాగా ఇది ఓవరాక్షన్ ఇచ్చుకుంటేనైతే కుట్టిన. కానీ పర్లేదు, మంచిగా వచ్చింది. ఇట్నే రోజుకొకటి అయితే కుట్టాలని అయితే అనుకుంటున్నా. మీరేమంటారో మిషన్ కుట్టుకుంటే పర్లేదు కుట్టుకోమంటారా వద్దంటారా అనేసి కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ఫస్ట్ డే అన్నట్టు ఫస్ట్ రోజైతే ఇక మళ్ళీ స్టార్ట్ చేసిన, మళ్ళీ నేర్చుకుంటూ మళ్ళీ నా సాకి నేనే యూట్యూబ్లో చూసి నా సాకి నేనే కుట్టుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే చెప్పండి, పర్లేదు అక్క నేర్చుకోండి ఏదన్నా ఒకటైతే కామెంట్ అయితే పెట్టండి. పర్లేదు, మంచినే అయితే పర్లేదు అక్క, ఏం కాదు నేర్చుకో, ఎంత నేర్చుకున్నా ఏం కాదు నీకే వస్తుంది అని అయితే మీకు చెప్పండి. ఇగో నేనైతే మొత్తం అయితే చూడండి ఎట్లా కుట్టానో, ఎలా వచ్చిందనేది చెప్పండి. ఇగో ఇట్లుంది, మొత్తం బాగానే వచ్చింది. కిందికి కొంచెం ఇట్లా అయిపోతాయి. నీకు కుడితే ఏదో ఒకటి అయితే పోతూనే ఉంటుంది. ఎందుకు ఇంకా ఆ తప్పు ఎట్లా మంచిగా రావాలని ఏం కథ నాకైతే అర్థమవుతలేదు. కానీ మంచిగానే వచ్చింది, నాకైతే అట్లా అనిపిస్తుంది. ఒకతే నేను మొత్తం మన వెనక వేరు ముందు వేరు కడేసి కుట్టాను కదా, కుట్టేసరికి అనుకుంటా ఒక పక్క ఎక్కువ వచ్చింది, ఒక పక్క తక్కువ వచ్చింది అన్నట్టు. కిందికి అంత బాగానే ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి.
ఇప్పుడైతే మా చిన్న పాపకి చూసినా మా చిన్న పాపకేమో మొత్తం ఇట్లున్నది అన్నట్టు చూడండి, మొత్తం కిందకైతే వచ్చేసింది. తర్వాత ఇక మా పెద్ద పాపకు చూపెడతా చూడండి కదా ఎట్లుందో ఇంకా చూడండి. నాకు బాగాలేదమ్మ పాప అక్కకే అయ్యి నాకు నచ్చలేదని మా చిన్న పాపనైతే అంటుంది. మొత్తం కిందికైతే రాకొస్తుంది. మళ్ళీ తర్వాత ఇప్పుడైతే ఇంకా మా పెద్ద పాపకైతే చేసిన. పెద్ద పాపనేమో పర్లేదు నాకు చాలానే బాగుంది అని అయితే అంటుంది. చూడండి మీరు పెద్ద పాపకు సెట్ అయిందా చిన్న పాపకు సెట్ అయిందా అనేసి కామెంట్ చేయండి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ అయితే ప్లీజ్